వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి న్యూస్. పిఠాపురం పట్నం జగ్గయ్య చెరువులో కొత్తగా మంజూరైన 11 మంది లబ్ధిదారులకు కొత్త పింఛన్లు శుక్రవారం ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు, ఈస్టర్ గోదావరి డెల్టా చైర్మన్ సునీల్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, ఏలూరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ ఊటా నానిబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వకపల్లి దేవి సూర్యప్రకాష్, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చెల్లుబోయిన ప్రమీల నాగేశ్వరరావు, పెండెం దొరబాబు, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, చెల్లుబోయిన సతీష్, ఎస్ఎస్ఎల్ కోఆర్డినేటర్ లాజల్ బాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రజాశక్తి వార్షికోత్సవంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లా మెలియపుట్ మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకర్ గేదెల మాధవరావుకు మోటూరి హనుమంతరావు స్మారక ఉత్తమ విలేకరి అవార్డును అందుకున్నారు. గేదెల మాధవరావుకు జాతీయ న్యూస్ క్లిక్ సంపాదకులు ప్రబీర్ ఆధ్వర్యంలో ప్రజాశక్తి సంపాదకులు తులసీదాస్, ప్రముఖ రచయిత వకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేష్ కుమార్, ప్రముఖ రచయిత నల్లి ధర్మారావులు దుస్సాలోతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ శ్రేణులపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్రశేషు విరుచుకుపడ్డారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఓ పక్కన అభివృద్ధి, రెండో పక్క సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి నిన్నటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ మరి ఇండస్ట్రీస్ మినిస్టర్స్ అందరూ కూడా సింగపూర్ ముఖ్యమంత్రి గారితో వెళ్ళటం, దాదాపు మరి 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించే విధంగా అక్కడ అన్ని మీటింగ్స్ జరిగితే నిన్న లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పడం జరిగింది. మురళి అనేటువంటి వ్యక్తి, ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో రేపో ఎల్లుండో ప్రభుత్వం మారిపోతుంది, మీరు పెట్టుబడులు పెట్టొద్దు, వీళ్ళని నమ్మొద్దు అని చెప్పేసి చెప్పే విధంగా ఏదైతే వారు ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా మరి కంపెనీలకు కానీ ప్రభుత్వాలకు కానీ మెయిల్స్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మరి 4,000 రూపాయల పెన్షన్ 1వ తేదీన ఇంటికాడ ఇవ్వటం అనేది భారతదేశంలో మరే రాష్ట్రంలో లేదు. అది ఒక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈ రోజు ఆగస్టు 1 మరి దాదాపు 1,00,000 పెన్షన్లు, స్పౌస్ పెన్షన్లు ఏవైతున్నాయో మరి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి సంఘటన ఎక్కడ కూడా జరగల. భర్త గాని మరి పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వారి యొక్క పెన్షన్ పునరుద్ధరణ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కార్యాల చుట్టూ తిరిగేది లేకుండా నేరుగా ఆ యొక్క కుటుంబ సభ్యులకి ఈ రోజు నుంచి పెన్షన్లు ఇవ్వటం అనేది మరి మామూలు విషయం కాదు. ఇది రేపు ఆగస్టు 2వ తారీఖు నుంచి ఏదైతే అన్నదాత సుఖీభావ సూపర్ 6 లో ఇచ్చినటువంటి హామీ ఉందో, హామీలో భాగంగా దాదాపు 48 లక్షల మంది రైతులకి ఒక్కొక్కరికి 7,000 చొప్పున రేపు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి కూడా కార్యక్రమం ప్రణాళిక అంతా కూడా సిద్ధమైందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటుగా ఆగస్టు 15 నుంచి ఏదైతే సూపర్ 6 లో ఉన్నటువంటి హామీలో భాగంగా మహాశక్తి కార్యక్రమం మేము పెట్టాము మహిళల కోసం. అందులో స్త్రీ శక్తి పేరు మీద ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా ఈ ఆగస్టు 15 నుంచి కల్పించడానికి మరి సిద్ధమయ్యామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే రోజు ఆటో కార్మికులు కూడా, ఎవరైతే ఆటోలు తోలేటువంటి డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు రూపొందించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నెల్లూరు జిల్లా పర్యటన చేశారు. నెల్లూరు జిల్లా పర్యటన చేసి జనం రాకపోతే ఎక్కడో గతంలో చిత్తూరు జిల్లాలో బంగారుపాళ్యంలో పర్యటన చేసినటువంటి విజువల్స్ అన్ని కూడా ఇక్కడ చేసినట్టుగా మన సాక్షిలో అన్ని కూడా ప్రదర్శితం చేసుకుంటూ మరి అక్కడికి వచ్చిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారి మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి మాటలు కనుక చూస్తే చాలా ఆశ్చర్యకరం, చాలా ఆశ్చర్యమైనటువంటి మాటలు ఏం మాట్లాడతారంటే, ఏదైనా రాజకీయాల్లో విమర్శలు అంటే, ప్రతి విమర్శలు అంటే కానీ దాడులు చేయటం అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారని రోజా గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినటువంటి సామెత నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే పుట్టిందేమనే అనుమానం ఈ రాష్ట్ర ప్రజల కలెక్టమాందో.